సెలూన్లకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ పరిమితిని నెలకు 150 యూనిట్ల నుంచి 200 యూనిట్లకు పెంచడంపై నాయి బ్రాహ్మణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ వృత్తిని నిలబెట్టడానికి ఈ చర్యలు ఉపకరిస్తాయనంటున్నారు. 2014లో తమకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధుల కేటాయింపు చేసిన చంద్రబాబు ఈసారి ఆ విధానాన్ని అమలు చేయాలని కోరుతున్న నాయి బ్రాహ్మణులతో మా ప్రతినిధి కృష్ణమనాయుడు ముఖాముఖి. ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి ప్రభుత్వం నాయి బ్రాహ్మణులకు ఒక హామీ ఇచ్చింది. ఆ హామీని అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఏదైతే వారికి ఉన్నటువంటి విద్యుత్ ఛార్జీలు ఉన్నాయో 150 యూనిట్ల నుండి 200 యూనిట్లకు పెంచుతూ ఉచితంగా కరెంటు ఇస్తామని చంద్రబాబు నాయుడు హామీని అమలులోకి తెచ్చారు. దీనిపైన నాయి బ్రాహ్మణులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో కొంతమంది నాయి బ్రాహ్మణులు ఉన్నారు. నాయి బ్రాహ్మణుల సంఘం నాయకులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ఏదైతే ప్రభుత్వం తీసుకుందో నిర్ణయం దానిపైన ఎలా అనుకుంటున్నారు మీరు? చాలా అభినందనమైన విషయం అండి. ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది మా చిరకాల వాంఛ. ఈ కార్పొరేట్ సెలూన్స్ని తట్టుకొని ఈ వృత్తి నిలబడాలి అని అంటే ఖచ్చితంగా ప్రతి షాప్లో కూడా అధునాతనమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళాలా. ప్రతి షాప్లో కూడా ఏసీ లాంటి సదుపాయాలు ఉంటే కస్టమర్లు వచ్చే అవకాశం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఏదైతే కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల హామీని నిలబెట్టుకుంటూ 200 యూనిట్ విద్యుత్కి ఏదైతే ఆమోదం తెలియజేసిందో దానికి ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర కమిటీ తరపు నుంచి రాష్ట్ర సంఘం అధ్యక్షుడిగా నేను కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అట్లాగే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల దేవాలయాల్లో ఉన్నటువంటి కేశఖండ్ కార్మికులకి 25,000 రూపాయలు ఇవ్వటమే కానీ అమల్లోకి తీసుకొచ్చింది ఆల్రెడీ. అట్లాగే ప్రతి దేవాలయంలో కూడా నాయి బ్రాహ్మణ పాలకవర్గ సభ్యుడిగా ఎక్కడైతే పాలకవర్గం టైం అయిపోగానే అక్కడ వేసే దగ్గర నాయి బ్రాహ్మణులకు అవకాశం కల్పిస్తూ ఉంది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం నాయి బ్రాహ్మణుల వైపు ఆలోచిస్తూ ఉందని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. ప్రభుత్వం వచ్చిన వెంటనే 200 యూనిట్లు తీసుకెళ్ళడం చాలా హర్షదాయకంగా ఉంది. అలాగే 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇచ్చి దానిపైన ఎన్ని యూనిట్లు అయితే వస్తుందో అన్ని యూనిట్ల వరకు బిల్లు తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. అలాగే మేము కార్పొరేట్ సెలూన్లకు ధీటుగా మేము వాళ్ళని తట్టుకోవాలంటే ఈ రోజున ఇతర కులస్తులందరూ కూడా మా వృత్తిలోకి వస్తున్నారు. వాళ్ళని మేము తట్టుకోవాలంటే మాకు కూడా కాస్త ఆర్థిక స్తోమతని కల్పించి మేము కూడా వాళ్ళని తట్టుకునే విధంగా ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా 5 లక్షల చొప్పున ఇస్తే అలాగే 5 గ్రూపుగా ఏర్పడి 25 లక్షల చొప్పున ఒక షాప్ ఏర్పాటు చేసుకొని మేము కూడా కార్పొరేట్ సంస్థలు ధీటుగా మేము కూడా వెళ్తామని చెప్పి కోరుకుంటున్నాం. సెలూన్ షాపులకి ఉచిత విద్యుత్ ఇచ్చినందుకు గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా నాయి బ్రాహ్మణ కులవృత్తి చేసుకునే వారికి కార్పొరేట్ స్థాయి సెలూన్లు నడుపుకునే అవకాశం కల్పించాలి. ఖచ్చితంగా ఆర్థికంగా సహాయం చేసి బ్యాంకుల ద్వారా కులవృత్తి చేసుకునే వాళ్ళు మా వాళ్ళు కూడా చాలామంది డిగ్రీ చదువుకునే క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా బయట కార్పొరేట్ స్థాయిలో ట్రైనింగ్ అయ్యి ఖచ్చితంగా డబ్బులు ఖర్చు పెట్టి ట్రైనింగ్ అయ్యి మా వృత్తి చేస్తున్నారు. అదే బయట కార్పొరేట్ దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ అవ్వడం కన్నా ప్రభుత్వం వారే మాకు ట్రైనింగ్ సెంటర్లు కల్పించి మా వృత్తిలో నైపుణ్యం సంపాదించేలాగా ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నారా చంద్రబాబు నాయుడుకి, లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు. ఇంకా ముందుకి నాయ బ్రాహ్మణులు ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. మీరే చేయగలరని మా నమ్మకం. గత 30 సంవత్సరాలుగా ఈ వృత్తిలో ఉంటున్నాను. పోయినసారి కరెంటు బిల్లు బాగా పెరుగుతున్నాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి కరెంటు బిల్లు ఇప్పుడు తగ్గుతుందని చెప్పారు. దీనివల్ల మాకు ఒక 2,000 తగ్గితే మా పిల్లల చదువులకి వాటికి ఉపయోగపడుతుందని మేము మంచిగా ఆలోచిస్తాం. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంపై నాయి బ్రాహ్మణులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా నాయి బ్రాహ్మణ వృత్తి నిలబడాలంటే తమకి కార్పొరేట్ లెవెల్ని తాకాలంటే వాళ్ళతో ధీటుగా ఎదుర్కోవాలంటే తప్పనిసరిగా ప్రత్యేకంగా మాకు ప్రభుత్వం తరఫున ట్రైనింగ్ ఇస్తే మరింత ఈ వృత్తిలో రాణించడానికి కూడా అవకాశం ఉందని చెప్తున్నారు. కెమెరామ్యాన్ కోటితో కృష్ణమనాయుడు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.